మంత్రి నారాయణ అయితే దృష్టి పెట్టారు. అదేవిధంగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగిస్తామంటూ ఆ నారాయణ చెప్పారు. ఇది నెల్లూరుకి సంబంధించిన అప్డేట్స్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మూసీ నది ప్రక్షాళనపై నాగోల్లో కాంగ్రెస్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాగోల్ శుభం గార్డెన్స్ లో మూసీ పరివాహక ప్రాంత రైతులతో కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హైదరాబాద్ నుండి నాగేంద్ర లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. మొదటగా హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో నగరంలో ఉన్నటువంటి అంటే దాదాపు 2500 చెరువులకు పైగా కూడా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణకు గురైనటువంటి చెరువులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా హైడ్రా పేరుతో ఎక్కడెక్కడైతే చెరువులు ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటిని కూడా హైడ్రా తొలగిస్తూ వచ్చింది. కానీ తాజాగా ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లన్నీ కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి వైపుగా దూసుకురావడంతో ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాలు అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 55 కిలోమీటర్లకు పైగా కూడా మూసీ పరివాహక ప్రాంతం ఉంది. ఆ మూసీ పరివాహక ప్రాంతంలో అటువైపు ఇటువైపు మూసీ నదికి అటువైపు 2 వైపులా కూడా దాదాపు పెద్ద ఎత్తున కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు మొదటగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టబోతున్నామంటూ కూడా గతంలోనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ చెప్పడం జరిగింది. హైడ్రా మొదటగా చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాత ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన ప్రస్తుతం అయితే వాళ్ళు దృష్టి సారించారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల పరిధిలో దాదాపు రెడ్ జోన్ను విధించడం అంటే మన కొత్తపేట ఏరియాలో చూసుకుంటే 152 మీటర్ల రెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటిని కూడా మార్క్ వేస్తూ వారందరినీ కూడా వెళ్ళిపోవాలనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తే మరొక ఏరియాలో ముఖ్యంగా రామ్నగర్ కానీ మరొక వైపు ఇతర మూసీకి సంబంధించినటువంటి ఏరియాల్లో మరికొంత 100 మీటర్లు అదేవిధంగా 110 మీటర్ల రెడ్ జోన్ను ప్రకటిస్తూ కూడా అక్కడ నిర్మించినటువంటి నిర్మాణదారులందరినీ కూడా వారికి ఖాళీ చేయాలనేటటువంటి ఆదేశాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదొక ఎత్తు అయితే మరొకవైపు 55 కిలోమీటర్ల మేర కూడా మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున పంటలు పండిస్తూ ఉంటారు. ఆ పంటలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతం చాలా పెద్దగా విశాలంగా ఉండేటటువంటి నది కాస్త కుసించుకుపోయింది. ఆ కుసించుకుపోయినటువంటి నదిలోనే కంపెనీలకు సంబంధించినటువంటి వ్యర్థాలు కూడా పెద్ద ఎత్తున ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లోనే వదలడంతో పాటు ఆ మూసీ పరివాహక ప్రాంతంలో వచ్చేటటువంటి విషతుల్యమైనటువంటి వాటర్తోనే రైతులంతా కూడా ప్రస్తుతం పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పంటల్ని కొనాలంటే నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాలకి తరలించాలంటే కొంత రైతులకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడే ప్రస్తుతం నాగోల్లో సంబంధించినటువంటి శుభం కన్వెన్షన్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు మూసీ ప్రక్షాళన చేద్దాం అనేటటువంటి సీఎం ఇచ్చినటువంటి కార్యక్రమంతో ఈరోజు ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ప్రభుత్వ ఇప్పు బీర్లా ఐలయ్య అదేవిధంగా భువనగిరి ఎంపీకి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి 4 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ కానీ మేడ్చల్, వికారాబాద్తో పాటు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు రైతులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా రైతులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని మూసీకి సంబంధించి ప్రక్షాళన ఎందుకు చేయాల్సి వస్తుంది, మూసీ ప్రక్షాళన చేస్తే రాబోయేటటువంటి రోజుల్లో నగరవాసులకు కానీ రైతులకు కానీ కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అన్న దానిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు మూసీ ప్రక్షాళన చేస్తున్నటువంటి సమయంలోనే ఒకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి నిర్మాణాలని తొలగించడానికి వీల్లేదు, మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇల్లు కూలగొడితే ఒప్పుకునేది లేదంటే కూడా వాళ్ళంతా కూడా
రాధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికీ ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ నేతలకి, కీలక నేతలందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో అంటే దాదాపు గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతాల్లో దాదాపు 10,000కు పైగా కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటన్నిటిని తొలగించి మూసీ ప్రక్షాళన చేయాలనేటటువంటి అంశాన్ని గత ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. కానీ దాన్ని మాటల వరకే దాన్ని పరిమితం చేశారు, చేతల వరకు కూడా దాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని మూసీ ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేయాలనేటటువంటి లక్ష్యంగానే ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ప్రస్తుతం దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 10,000 కోట్లకు పైగా కూడా ప్రజలకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు సలహాలు ఇవ్వడానికి మీ దగ్గర నుంచి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు హరీష్ రావు కానీ కేటీఆర్తో పాటు మరొక వైపు ఈటెల రాజేందర్ ఈ ముగ్గురు నేతలను ఉద్దేశిస్తూ ముఖ్యంగా మీరు సలహాలు ఇస్తే అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే నిర్మాణాలను తొలగించాలనుకుంటున్నామో వారికి ఎటువంటి న్యాయం చేయాలి, ఏ విధంగా వారికి పునరావాసం కల్పించాలన్న దానిపైన మీరు సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుంటాము, వారి కోసం ప్రత్యేకంగా 10,000 కోట్లకు పైగా కూడా ఖర్చు పెడతామనేటటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇది అలా ఉంచితే మరొక వైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారిని కూడా ప్రభుత్వం నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగానే ప్రస్తుతం ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే మూసీ ప్రక్షాళన చేద్దాం అనేటటువంటి కార్యక్రమంతో రైతులకు సంబంధించి ఉన్నటువంటి అనుమానాలు అన్నిటిని కూడా నివృత్తి చేయడం, ముఖ్యంగా మూసీని ప్రక్షాళన చేస్తే దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు కానీ మరొకవైపు ప్రధానంగా మనం ఒకటి చూసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయంటే మాత్రం నగరం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణం నగరంలో ఉన్నటువంటి దాదాపు 2,500కు పైగా ఉన్నటువంటి చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురవడం, దాంతోపాటు మూసీ నది కూడా పూర్తిగా ఆక్రమణకు గురవడం. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడితే ఎక్కడికక్కడ కూడా నగరం అంతా కూడా అతలాకుతలం అవడంతో పాటు పూర్తిగా మునిగిపోతుంది, ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాబోయేటటువంటి జనరేషన్కి ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే నగరంలో ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా మరొక్కసారి పునరుద్ధరించడంతో పాటు మరొకవైపు మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే మాత్రం ఎప్పుడు కూడా రాబోయేటటువంటి జనరేషన్కి భారీ వర్షాలు కురిసినా నగరం మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఉండవు. వీటన్నిటిని ఈ అంశాలన్నిటిని కూడా రైతులకి వివరించడంతో పాటు మూసీని ప్రక్షాళన చేస్తే స్వచ్ఛమైనటువంటి నీరు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులకు అందుతుంది, పంటలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి, ఎటువంటి విషతుల్యం కావనేటటువంటి అంశాలను కూడా ప్రస్తావించడంతో పాటు మరొకవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందో వారందరికీ కూడా ఎంతవరకు నష్టపరిహారం వస్తుంది, దీనికి సంబంధించినటువంటి అంశాలను వారికి చెప్పడంతో పాటు వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలనే దానిలో భాగంగానే ప్రస్తుతం మూసీ ప్రక్షాళన చేద్దామనేటటువంటి కార్యక్రమంలో వారి అభిప్రాయాలను సూచనలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి కొంత బ్రేక్ వచ్చింది. హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు అన్ని కూడా మూసీ వైపు మళ్ళడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో కొంత బ్రేక్ పడింది. బ్రేక్ పడిన తర్వాత పూర్తిగా వారందరికీ న్యాయం చేయాలి, న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కానీ మరొకవైపు నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనేటటువంటి నిర్ణయానికైతే ప్రభుత్వం అంది. ఇప్పటి కాకపోయినా మరికొద్ది రోజుల్లో అయినా పూర్తి స్థాయిలో మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్ నగరవాసులకి భారీ వరదల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇక మూసీ పరివాహక ప్రాంత రైతులతో అయితే కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించింది. ఎలాగైనా సరే రైతులకి ఖచ్చితంగా అండగా ఉంటామంటూ కూడా చెప్తుంది ప్రభుత్వం. మరి ఎలాంటి న్యాయం చేస్తుంది అనేది వేచి చూడాలి. ఇది వాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో పాల్గొన్న మా రిపోర్టర్లు హరిబాబు, శ్రీనివాస్, నెల్లూరు నుంచి నరేష్, హైదరాబాద్ నుండి నాగేంద్ర, వీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.